మే నెల స్టార్టింగ్ నుంచే వేడి పక్కన పెడితే సినిమా వేడైతే ఉందన్నమాట. మరి ఏ మూవీస్ రాబోతున్నాయంటే, ఒకవైపు న్యాచురల్ స్టార్ నాని గారు నటిస్తున్న హిట్ 3 అండి, అంటే థర్డ్ కేస్ అనమాట. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఎంత హిట్ అయిందో మనకు తెలుసు కదా. సో థర్డ్ పార్ట్ అయితే రాబోతుంది. అలాగే ఇంకొక వైపు ఏమో మన సూర్య గారి రెట్రో మూవీ అయితే రాబోతుంది అనమాట. సో రెండు కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో అయితే రాబోతున్నాయి. అందులోనూ ముఖ్యంగా హిట్ విషయానికి వస్తే మాత్రం మన చాగంటి గారు తెలిసిందే కదండి, ప్రవచనాలు చెప్తూ ఉంటారు. ఆయన సినిమాల జోలికే వెళ్ళరు అంత తొందరగా. కానీ ఇందులో సినిమా స్టోరీ అదంతా కూడా ఆయనకి చెప్పి మరీ ఒప్పించారంట. సో ఆయనకి అది నచ్చి మొత్తానికైతే చిన్న చిన్న మాటల్లోనే నాని గారికి బెస్ట్ ఎలివేషన్ అయితే కుదిరిందని అర్థమవుతుంది. అలాగే ఇంకొక వైపు మరి రెట్రో మూవీ విషయానికి వస్తే మాత్రం సూర్య గారికి ఇప్పుడు హిట్ అయితే ఖచ్చితంగా కావాలి. ఎందుకు అంటే మాత్రం ఆల్రెడీ మిగతా హీరోస్ అందరూ వారి యాక్టింగ్తో ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. సూర్య గారు కూడా చాలా ది బెస్ట్ యాక్టర్ అని చెప్పొచ్చు. కాకపోతే సరైన మూవీ అయితే పడలేదు ఈ మధ్యకాలంలో. మొన్నే వచ్చిన కంగు అయితే మాత్రం చాలా నిరాశపరిచిందనమాట. సో ఈ మూవీ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు అంటే కార్తీక్ సుబ్బరాజ్ గారి డైరెక్షనే చాలా డిఫరెంట్గా ఉంటుంది. రజనీకాంత్ గారు లాంటి సూపర్ స్టార్తో పేటా సినిమాలో ఎలా స్టెప్స్ చేయించారో, అలాగే ఎలా ఫైట్స్ చేయించారో తెలిసిన విషయమే కదా. సో మరి సూర్య గారితోనూ మరి ఎలా యాక్టింగ్ చేయిస్తారు, ఎలా ఫైట్స్ చేయిస్తారు అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇంకొక వైపు అయితే మాత్రం హిట్ కాంబినేషన్ అయితే చక్కగా కుదిరిందని చెప్పొచ్చు శైలేష్ కొలన్ గారితో. మరి నాని గారు అయితే ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ అయితే చేయలేదు. అంటే అంత యాంగ్రీగా ఉండడం కానీ, అలాగే పోలీస్ ఆఫీసర్లో ఉండే కరెక్ట్ గట్స్ని అయితే బయటకు చూపిస్తూ ఉన్నారనమాట. అలాగే ఒక్కసారి ఏదైనా కేసు డీల్ చేస్తే ఎంత దూరమైనా వెళ్ళగలిగేలా అయితే నాని గారు కనబడుతూ ఉన్నారు. తెలిసిందే కదా, ఆయన న్యాచురల్ యాక్టింగ్ చాలా బాగుంటుంది. మనకి ఒక లవర్ బాయ్గా చేసినా, ఫ్యామిలీ మ్యాన్గా చేసినా, అలాగే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్గా చేసినా అందులో యాప్ట్ అయిపోతూ ఉంటారు. మరి ఇదైతే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మే 1న అయితే రాబోతుందనమాట. అలాగే మరి సూర్య గారు అయితే ఇక చెప్పక్కర్లేదనమాట. ప్రతి క్యారెక్టర్కి కూడా తనని తాను మలుచుకుంటూ ఉంటారనమాట. సో అంత బాగా అయితే యాక్ట్ చేస్తూ ఉంటారు. బాడీ పరంగా కానీ, లుక్స్ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ, ఏదైనా కానీ తనని తాను మార్చుకుంటూ వెళ్తారు క్యారెక్టర్కి తగ్గట్టు. సో ఈ మూవీలో కూడా అలాగే ఆయన్ని మార్చుకున్నట్టయితే తెలుస్తుంది ఆయనే. అలాగే పూజా హెగ్డే గారు జోడీగా నటిస్తూ ఉన్నారు. బాగుంది. అంటే మనకి రెండు మూవీస్ కూడా పోటీ పక్కన పెడితే మాత్రం మంచి ఫీల్ అవ్వడానికైతే వస్తూ ఉన్నాయన్నమాట ఆడియన్స్కి. సో చూద్దాం మరి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అని చెప్పి. అలాగే వీటితో పాటుగానే మనకి హాలీవుడ్ మూవీ అయితే రాబోతుంది అనమాట మార్వెల్ స్టూడియోస్. ఒక రకంగా చెప్పాలంటే మార్వెల్ స్టూడియోస్కి అవెంజర్స్ తర్వాత నుంచి అంతగా అయితే జనాలు నాకట్టుకోలేకపోతుంది అని చెప్పి అయితే అర్థమవుతుంది. ఎప్పుడైతే అవెంజర్స్ ది ఎండ్ గేమ్ అయిపోయిందో అప్పటి నుంచి కూడా కొంచెం తగ్గుతూ వచ్చిందనమాట ఆడియన్స్లో కూడా ఆ ఇంట్రెస్ట్ అదంతా కూడా. సో చూద్దాము మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అని. థండర్ బోల్ట్ అయితే రాబోతుంది. సో మరి ఈ 3 మూవీస్లో మీరు దేనికి వెళ్ళాలనుకుంటున్నారు అనేది అయితే మాత్రం కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సో దాన్ని బట్టి మనం కూడా తెలుసుకుందాం ఎవరు ఎక్కువ దేనికి లైక్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి. సో ఇది ఈరోజు వీడియో. మళ్ళీ లేటెస్ట్ వీడియోస్ ఇక ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.